తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రజలు దాహం కేకలు వేస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కొత్తూరు గుట్టబోరు గ్రామంలో 50 కుటుంబాలు మిషన్ భగీరథ త్రాగునీరు అందక గత 3 నెలల నుంచి త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై ధర్నా చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో గల 2 చేతి పంపులలో ఒకటి పాడైపోయిందన్నారు. ఫలితంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారని గుర్తు చేశారు. నా పేరు ఆలంతమ్మయ్య, ఉప్పరగూడెం పంచాయతీ గుట్టబోరు. మాకు గత 3 నెలల నుండి వాటర్ రావట్లేదు. సర్పంచ్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టి పంపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు లేవు, ఏమీ లేవు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాకు వెంటనే నీళ్లు ఆఫీసర్లు స్పందించి నీళ్లు ట్యాంకు ద్వారా పంపించగలరని కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, మాది చర్ల మండలం, మా గ్రామం ఉప్పరగూడెం. మా గ్రామంలో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. ఎవరికన్నా ఆఫీసులతో పోయి చెప్పినా గానీ మా మాట ఎవరు పట్టించుకుంటా లేదు. 2-3 రోజులు బట్టి మేము ఆఫీస్ చుట్టూ తిరిగినా గానీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. కనీసం నీళ్లు లేవు, ఏమి లేవని మేము వాటి రోజున రోడ్డుకి ఎక్కి వచ్చేసరికి సార్లు వచ్చి మీకు నీళ్ళు వస్తాయని అంటారు కానీ సార్ మాకు అదంతా గుర్తని నమ్మకం కుడతాను. నమస్తే అందరికి, నాయకులకి అందరికీ నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉప్పరగూడెం పంచాయతీ సంధ్యారాణి. మాకు గత 3 నెలల కంటే నీళ్ళ ఇబ్బంది అవుతుంది. ఎంత మందిని అడిగినా కూడా ఎవరు కూడా ఇంత సాయం చేయట్లేదు, ముందుకు కూడా రావట్లేదు. అదిగో 5 గంటలు ఇస్తామంటాను,